హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పీకేస్ ఇన్సైట్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనమైతే పవర్ బ్యాంక్ చూద్దాం. బోట్ పవర్ బ్యాంక్ 10,000 mAh పవర్ బ్యాంక్ని ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇదైతే 10,000 mAh పవర్ బ్యాంక్ అనమాట, బోట్ కంపెనీది. ఇది మామూలుగా మనకు అరౌండ్ ప్రైస్ విషయాన్ని చూసుకుంటే తక్కువ ప్రైజ్లోనే వస్తుంది, క్వాలిటీ బాగుంటుంది. ఇప్పుడు మనం వ్యూ చూస్తే ఇదైతే ఫ్రంట్ వ్యూ అనమాట. ఇది సైడ్ వ్యూ, డూ వాట్ యూ ఫ్లోట్స్ యువర్ బోట్స్ అని ఉంటుంది. ఇదైతే బ్యాక్ వ్యూ అనమాట. కంప్లీట్ డీటెయిల్స్ అనేది దీని మీదనే ఉంటాయి. మనం ఒకసారి చెక్ చేయొచ్చు, ఒకసారి పాజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. 10,000 mAh బ్యాటరీ, మన క్యూఆర్ కోడ్, మళ్ళీ మన ప్రైస్ డీటెయిల్స్ అని ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి ఇది సైడ్ అనమాట. బోట్ బ్రాండింగ్ ఉంటుంది, ఎల్లో కలర్ స్టిక్కరు, బార్ కోడ్. కింద బాటమ్ అనమాట, ఇక్కడ 2 స్టిక్కర్లు ఉంటాయి, స్కాన్ ఫర్ ప్రోడక్ట్ అని ఉంటుంది. ఇది బాటము. ఇప్పుడు మనం చూసుకుంటే మన పవర్ బ్యాంక్ వచ్చేసరికి ఇది ఫ్రంట్ వ్యూ అనమాట, డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు మన పవర్ బ్యాంక్ లోపల ఏముంటుందో ఒకసారి చెక్ చేద్దాం. ఏమేమి ఇచ్చినాడు పవర్ బ్యాంక్లో చెక్ చేద్దాం ఒకసారి. ప్యాకింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్, దీనిలో చెప్పుకోనికి అయితే ఏం లేదు. క్వాలిటీ అయితే బాగుంది, మేడ్ ఇన్ ఇండియా అని ఇచ్చినాడు. కింద ఎనర్జీ స్ట్రీమ్ అని ఇచ్చినాడు. ఇప్పుడు మనం దీని డీటెయిల్స్ చూసుకుంటే ఐఫోన్ వచ్చేసరికి 15కి 20-30 మినిట్స్ 50% ఛార్జింగ్ పెట్టేస్తుంది. OnePlus వచ్చేసరికి 20-30 మినిట్స్లో పెట్టేస్తుంది. వివో నెక్స్ట్ వచ్చేసరికి 20-30 మినిట్స్లో 50%. ఒప్పో Find X వచ్చేసరికి 50% వచ్చేసరికి 20-30 మినిట్స్లో పెట్టేస్తుంది అనమాట. ఈ పవర్ బ్యాంక్ ఇది ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ కూడా ఉండాలన్నమాట. అంటే ఇది 22 watts వరకు సపోర్ట్ చేస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్కి. మనం ఈ పవర్ బ్యాంకులో ఫాస్ట్గా మినిమం అంటే లో బడ్జెట్ మొబైల్ అంతా అయితే ఫాస్ట్ ఎక్కుతుంది మొబైల్ అంతా స్పీడ్. ఇప్పుడు మనం లోపల వచ్చేసరికి బాక్స్లో ఏమేమి ఇచ్చాను చెక్ చేద్దాం. ఇదైతే అవుటర్ మోస్ట్ అనమాట. ఇదైతే బ్యాక్ సైడ్, సెకండ్ లేయర్ బ్యాక్ సైడ్. ఇదైతే బాటము. కలర్ బ్రాండింగ్ అయితే బాగుంది, బోట్ బ్రాండింగ్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం పవర్ బ్యాంక్ తెచ్చుద్దాం. దిస్ ఈజ్ అ పవర్ బ్యాంక్ అనమాట. దీంతో పాటు మనకు కేబుల్ కూడా ఇస్తాడనమాట. ఈ పవర్ బ్యాంక్తో పాటు మనం ఛార్జ్ చేసుకోవడానికి, ఛార్జింగ్ కోసమే ప్రత్యేకంగా ఒక కేబుల్ ఇస్తాడు. అది కేబుల్ అనమాట. ఇది యూఎస్బి కేబుల్ టు టైప్-C కేబుల్ అనమాట. అంత క్వాలిటీ అయితే ఏం లేదు. మొబైల్కి అయితే వాడకండి, కేవలం పవర్ బ్యాంకే వాడుతుంది. మొబైల్ వాడితే అంత మొబైల్ ఛార్జింగ్ ఎక్కువ అనమాట. దానికైతే పవర్ బ్యాంక్ అయితే బెటర్. ఇది మళ్ళీ కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి మనం చెక్ చేస్తే 2 లేయర్ స్మార్ట్ ఐసీ ప్రొటెక్షన్ అని ఉంటుంది. 10,000 mAh బ్యాటరీ అనమాట. అన్పాల్డ్ డ్యూరబిలిటీ సీక్ అల్యూమినియం కేసింగ్ అనమాట. అంటే దీని మీద ఏమి స్టిచ్చెస్ అనేటివి ఏం పడవు, మరకలు పడవు, బాగానే ఉంటుంది. ఎకనామిక్ అండ్ పోర్టబుల్ పవర్ బ్యాంక్. దీని మనం చాలా తక్కువ బరువు ఉంటుంది, 255 grams మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి పట్టుకొని చూద్దాం ఎన్ని గ్రాములు ఉందో. ఇప్పుడు మనం చూస్తే చాలా అల్కాగా ఉంది, తేలికగానే ఉంది, బరువు ఏమి ఎక్కువ లేదు. పవర్ బ్యాంక్ అయితే చాలా పొడుగు ఉంది కొంచెం. పవర్ బ్యాంక్ అయితే అంత బరువు ఏం లేదు, మామూలుగా మన మొబైల్ అంతా ఉంటుంది అంతే. ఇదైతే సైడ్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. పవర్ బ్యాంక్ ఒక ఫ్రంట్ వ్యూ. ఇది వచ్చేసరికి రైట్ లెఫ్ట్ వ్యూ అనమాట. ఇది వచ్చేసరికి అప్పర్. 2 USB కేబుల్స్, ఒక టైప్-C, ఒక మైక్రో ఇస్తాడు ఛార్జింగ్ వరకు. ఈ 2 USB కేబుల్తో మనము వాడుకోవచ్చు. మనము 2 ఇన్పుట్ల ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒకసారి టైప్-Cతో పెట్టుకోవచ్చు, లేదనుకుంటే మనము మైక్రోతో కూడా పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇదైతే 2 ways ఉంటుంది. 22 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అవుతుంది. మామూలుగా మనం వాడే 10,000 15,000 సెల్లకైతే బాగా సపోర్ట్ అవుతుంది ఇది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇదైతే ఒరిజినల్ వ్యూ అనమాట. ఇదైతే బ్యాక్ సైడ్ కింద డీటెయిల్స్ ఉంటాయి. 10,000 mAh బ్యాటరీ, కెపాసిటీ ఎంత పెట్టాలని ఉంటుంది, ఎంత ఛార్జింగ్ పెట్టాలని ఉంటుంది. వచ్చేసరికి సైడ్ వ్యూ. బటన్ ఇచ్చినారు ఇక్కడ, బటన్ నొక్కితే లైట్స్ వస్తుంది, LED లైట్స్, స్మాల్ LED లైట్స్ బ్లింక్ అవుతుంది. ఇదైతే 12 layers స్మార్ట్ ఐసీ ప్రొటెక్షన్. ఇదైతే ఎక్కువ హీట్ అవ్వదు,
సర్క్యూట్ అవ్వదు, బాగానే ఛార్జింగ్ ఎక్కుతుంది. సర్క్యూట్ అవ్వడము, పేలిపోవడం అలాంటివి అయితే ఏం జరగవు. ఇదైతే బటను, ఇదైతే వ్యూ అన్నమాట. దీని ప్రైస్ రేంజ్ మనం చూసుకునేసరికి దీని ప్రైస్ అప్రాక్సిమేట్గా 915 పవర్ అయితే ఏదైనా స్విచ్చెస్ కానీ మనం ఏదైనా మీరు ఒకసారి చెక్ చేయండి. ప్రైజెస్ అంటే పెరుగుతూ తగ్గుతూ చాలా బాగుంటుంది పవర్ బ్యాంక్. కొన్ని ప్రైజ్ తీసుకోండి. మనకైతే ఈ ప్రైజెస్ అనేటివి ఫెస్టివల్స్ అప్పుడైతే మీకు కనపడుతుంది. ఇది మనకైతే 950 అయితే పడింది. మీరు కూడా చూసి తీసుకోండి. కొనే ముందు ఒకసారి రివ్యూ మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. మరి కొన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.